హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రామరెడ్డి కృష్ణ అకాడమీ. సో ఈ వీడియోలో 2018 ఎస్ఐ ప్రిలిమ్స్కి సంబంధించిన క్వశ్చన్ అనేది డిస్కషన్ చేద్దాం. ఈ క్వశ్చన్ పార్ట్నర్షిప్ అనే టాపిక్ నుంచి వెళ్ళి రావడం జరిగింది. రైట్. రాము రాహుల్ రోహిత్ 7,20,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించారు. రాహుల్ కంటే 60,000 రూపాయలు ఎక్కువ రాము పెట్టుబడి పెట్టాడు. రోహిత్ కంటే 30,000 రూపాయలు తక్కువ పెట్టుబడి రాహుల్ పెట్టాడు. వారికి వచ్చిన మొత్తం లాభం 86,400 రూపాయలు అయితే అందులో రాహుల్ వాటా ఎంత అని అడుగుతుంది. చూడండి, ఇక్కడ ఎవరెవరి ఇన్వెస్ట్మెంట్ పెట్టిందంటే రాము అనే పర్సన్, నెక్స్ట్ ఇంకొకరు ఎవరు రాహుల్ అనే పర్సన్, నెక్స్ట్ ఇంకొకరు ఎవరు రోహిత్ అనే పర్సన్. వీళ్ళు మొత్తం ఓవరాల్గా 7,20,000 ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేశారు. మరి ఎవరెవరి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారో ఇక్కడ ఇచ్చిండు చూడండి ఒకసారి. రాహుల్ గురించి చెప్తుండు. రాహుల్ కంటే 60,000 రూపాయలు ఎక్కువ రాము ఇన్వెస్ట్మెంట్ పెట్టిండట. ఓకేనా, రాహుల్ కంటే ఎక్కువ రాము ఇన్వెస్ట్మెంట్ పెట్టిండట. మరి రాహుల్ ఎంతో తెలియదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ అనుకుందాం. ఇతని కంటే ఇతను 60,000 రూపాయలు ఎక్కువ అంటే ఎక్స్ ప్లస్ 60,000 అనేది రాము యొక్క ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్, రోహిత్ కంటే 30,000 రూపాయలు తక్కువ పెట్టుబడి రాహుల్ పెట్టాడు. ఓకేనా, రోహిత్ కంటే రాహుల్ అనే పర్సన్ తక్కువ పెట్టిండట. రోహిత్ కంటే రాహుల్ అనే పర్సన్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టిందంటే ఇతని కంటే ఇతని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టే కదా, అవునా కదా? కాబట్టి ఎక్స్ ప్లస్ 30,000 అవుతుంది. ఓకేనా, ఇవి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి వాల్యూస్. ఇప్పుడు మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత అన్నాడు? మొత్తం ఇన్వెస్ట్మెంట్ 7,20,000 రూపీస్ అనేది టోటల్ ఇన్వెస్ట్మెంట్. రైట్, అన్నిటిని యాడ్ చేయండి. ఇక్కడ 3x అవుతుంది. 60,000 ప్లస్ 30,000 90,000. సో ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు వెళ్ళినప్పుడు 7,20,000 మైనస్ 90,000 అవుతుంది. సో అంటే డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఓవరాల్గా 6,30,000 రూపీస్ అనేది. ఓకేనా, సో డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ 3తో క్యాన్సిల్ చేస్తున్నా చూడండి. 3తో 2 టైమ్స్ 1 టైమ్స్ ఎక్స్ట్రా ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 జీరోస్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఎక్స్ వాల్యూ 2,10,000 వచ్చింది. మనకి ఇక్కడ రాము యొక్క ఇన్వెస్ట్మెంట్ తెలుసు, ఎక్స్ ప్లస్ 60,000. రాహుల్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ అండ్ రోహిత్ కి సంబంధించి ఎక్స్ ప్లస్ 30,000. ఇప్పుడు ఎక్స్ ఉన్న ప్లేస్ లో మనకు వచ్చిన ఎక్స్ వాల్యూని సో అక్కడ యూజ్ చేసుకుందాం. చూడండి ఒకసారి. రాము, నెక్స్ట్ రాహుల్, నెక్స్ట్ రోహిత్. రాము ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు? ఎక్స్ ప్లస్ 60,000. ఆల్రెడీ నీకు ఎక్స్ అంటే తెలుసు, 2,10,000. అంటే 2,10,000 ప్లస్ 60,000 2,70,000. నెక్స్ట్ రాహుల్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ అంటే ఎంత వచ్చింది? 2,10,000. నెక్స్ట్ రోహిత్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది? ఎక్స్ ప్లస్ 30,000 అంటే 2,10,000 ప్లస్ 30,000 2,40,000. ఇక్కడ ఉన్న జీరోస్ అన్ని జీరోస్ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ 27, 21, 24 వచ్చింది. ఓకేనా, 3తో క్యాన్సిల్ చేద్దాం చూడండి ఒకసారి. 3తో 3 9s 27, నెక్స్ట్ 3 7s 21, నెక్స్ట్ 3 8s. ఇప్పుడు రాముకి సంబంధించి, రాహుల్కి సంబంధించి, రోహిత్కి సంబంధించి వాల్యూస్ వచ్చేసినాయి. రైట్, ఇప్పుడు మొత్తం లాభం ఎంత వచ్చిందట? 86,400. మొత్తం అన్నప్పుడు ఇక్కడ రేషియోస్ని యాడ్ చేయాలి కదా. అంటే 9 + 7 16, 16 + 8 24. ఓకేనా, సో 24 పార్ట్స్ వాల్యూ 86,400 రూపీస్ అయితే రైట్. చూడండి, ఇక్కడ రాహుల్కి సంబంధించి వాటా అడిగిండు. రాహుల్కి సంబంధించి వాల్యూ ఎంత ఉంది? 7 పార్ట్స్ వాల్యూ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్? రైట్. 24తో చూడండి, ఇక్కడ చూడండి. 24 3s 72. రిమైనింగ్ ఎంత? రిమైనింగ్ 14 ఉంటుంది. పక్కన 4 ఉంది అంటే ఓవరాల్గా రిమైనింగ్ 144. మళ్ళీ 24 6. ఓకేనా, ఎక్స్ట్రా 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా 2 జీరోస్ అంటే 24 × 3,600 అయితేనే 86,400 అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఇంటూ 3,600 చేసినాం అనుకోండి. సో 7 × 0 0, 7 × 0 0, 7 6 42, 7 3 21 + 4 25. సో ఇక్కడ రాహుల్ యొక్క సంబంధించి వాటా ఎంత వచ్చిందంటే 25,200 రూపీస్ అనేది రాహుల్కి సంబంధించి వాటా. ఓకేనా, థ్యాంక్ యూ.